హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ మీల్ మేకర్ బిర్యానీ. ఇది చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మనం ఎన్నో రకాల బిర్యానీలు చేసుకుంటూ ఉంటాం, కానీ మీల్ మేకర్తో ఈ విధంగా బిర్యానీ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దానివల్ల నేను పోస్ట్ చేసిన ప్రతి రెసిపీస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కాసిన్ని పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, వీటన్నిటిని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 400 గ్రామ్స్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. దీన్ని కడిగి 1 గంట సేపు ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులో 1 గ్లాస్ నుంచి 2 గ్లాసులు వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాయిల్ అయిన తర్వాత మనం సోయా చంక్స్ని ఈ విధంగా ఇవి మరిగిన నీళ్ళల్లో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉంచి దీన్ని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది కాస్త బాయిల్ అయ్యింది. మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సోయా చంక్స్ని ఈ వేడి నీళ్ళల్లో కాసేపు ఈ విధంగా ఉంచుకోవాలి. దానివల్ల సోయా చంక్స్ బాగా నానుతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక పాత్ర పెట్టుకొని బిర్యానీలో కావాల్సిన పదార్థాలు యాలక్కాయలు, షాజీరా, లవంగా, అనాస్ పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఇవన్నీ ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్యాన్ వేడెక్కిందండి. ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు చూపెట్టిన ఈ మసాలా దినుసులన్నీ ఇందులో వేసుకొని మనం 1 నుంచి 2 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిందండి. ఇందులో మనం తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మరో 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త కలర్ మారేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఈ విధంగా ఒకసారి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ కొత్తిమీర, పుదీనా కలిపిన ఈ ఆకుల్ని రెండింటిని కలిపానండి. ఇప్పుడు వీటిని ఇందులో వేసుకొని మనం 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నాను. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఈ సోయా చంక్స్ని మనం రెడీ చేసుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్ళలోంచి సోయా చంక్స్ అన్నిటిని తీసుకొని మనం ఇందులో ఉన్న వాటర్ని పిండుకొని ఈ విధంగా మరో పాత్రలోకి తీసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గాయండి. ఇప్పుడు ఇందులో మనం పిండుకున్న ఈ సోయా చంక్స్ని ఇందులో వేసుకొని మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది తప్పకుండా స్కిప్ చేయకుండా చేయాలండి. సోయా చంక్స్ని మనం ఫ్రై చేయాలి. ఇప్పుడు ఫైనల్గా మనం నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గంట సేపు ఈ బాస్మతి రైస్ని నానబెట్టుకున్నానండి. ఈ బాస్మతి రైస్ని కూడా మనం ఇందులో వేసుకొని 1 నిమిషం లేక 2 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బియ్యాన్ని కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని అంతటిని ఫ్రై చేసుకోవాలి. బియ్యం ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకి రైస్ అనేది ఫ్లఫీగా, పొడిగా వస్తుంది. సో తప్పకుండా స్కిప్ చేయకుండా ఈ విధంగా రైస్ని ఫ్రై చేయండి. ఇక్కడ నేను 1 గ్లాసున్నర బియ్యం తీసుకున్నానండి. అంటే 400 గ్రామ్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. 1.5 గ్లాస్కి నేను ఇక్కడ 2.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 2 నుంచి 2.5 గ్లాసుల వాటర్ దాకా వేసుకోవచ్చండి. మనం తీసుకునే రైస్ బట్టి ఉంటుంది. చూడండి, ఎక్స్ట్రా 1/2 గ్లాస్ వేసాను. సో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు మరొకసారి చెక్ చేసుకోండి. సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ విధంగా మరోసారి కలిపి ఫైనల్గా నేను ఇక్కడ మరి కాస్త ఉప్పు కలిపానండి, కాస్త తక్కువ అవటం వల్ల. ఇప్పుడు ఈ విధంగా మీరు ఉప్పు కారం అంతా చెక్ చేసుకొని ఫైనల్గా మూత పెట్టుకోండి. హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఒకసారి రైస్ మనం
ఉడికిందా లేదా అన్నది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇది ఉడికిందండి, కానీ కాస్త వాటర్ ఉంది చూడండి. ఇందులో ఫైనల్గా నేను ఇక్కడ 2 నుంచి 3 స్పూన్ల దాకా గీని వేసుకున్నాను. నెయ్యి వేయటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ అనేది. మరో 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను ఇప్పుడు మళ్ళీ కలిపి చూస్తున్నాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందండి. రైస్ కూడా పొడి పొడిగా ఉంది, అంటుకోలేదు, వాటర్ కూడా లేదండి. సో ఇది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే, కుక్ అయినట్టే. చూడండి పొడి పొడిగా ఉంది. ఈ విధంగా మనం చూస్తే తెలిసిపోతుంది ఉడికిందా లేదా పర్ఫెక్ట్గా అన్నది. అంతేనండి. ఈ విధంగా వేడివేడిగా మీరు సర్వ్ చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ఇది మీల్ మేకర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం పెరుగు రైతాతో కానీ ఆలు కుర్మాతో కానీ తింటే ఇది మరింత టేస్టీగా ఉంటుంది. మీరు చేసి చూడండి, మీ ఇంట్లో అందరికీ చాలా చాలా నచ్చుతుంది. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వెరైటీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.